నేనైతే కొత్తగా తీసుకున్నాను కదండి వెహికల్ మహీంద్రా XUV400 అని చెప్పేసి. ఇది ఎలక్ట్రికల్ వెహికల్ అన్నమాట. తర్వాత నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను కనుక దీనికి కొద్దిగా మెయింటెనెన్స్ అయితే ఎక్కువగా ఉంటుందండి. అందువల్ల నేను ఏం చేశానంటే మెయింటెనెన్స్ను కొద్దిగా తగ్గించుకోవడం కోసము, అదేవిధంగా బ్లాక్ కనుక మనకి ఎక్కువగా పెయింట్ ప్రొడక్ట్ ఫిలిం అని చెప్పేసుకొని పీపీఎఫ్ అనమాట. ఇది పీపీఎఫ్ అయితే చేయించండి. ఇది బయట కొనుక్కుంటే కొన్ని ప్లేస్లోనైతే కొద్దిగా తక్కువగానే ఉందన్నమాట. దగ్గర దగ్గర ఒక 60,000 65,000 ఒక్కో దగ్గర 70,000 ఇలాగ చెప్పడం అయితే జరిగిందనమాట. ఇది నేను డైరెక్ట్గా షోరూంలో వేయించాను. షోరూంలోని ఏ విధంగా అంటే నేను మనకి మహీంద్రా షోరూంలోనే వేయించాను అన్నమాట. ఇది నాకు 85,000 అయితే పడ్డదండి ఓన్లీ ఈ పీపీఎఫ్ చేయడానికి అనమాట. ఇది సెల్ఫ్ హీరింగ్ చేసుకుంటుంది. అదేవిధంగా మనకి 7 years వారంటీ అనేది కూడా ఇచ్చారు. దాని తర్వాత లోపల సీట్ల క్లీనింగ్ అవి ఇవి మేము ఒక 7 years వరకు అంటే దగ్గర దగ్గర ఒక 10 times వరకు అయితే ఫ్రీగా చేస్తామండి అనేసి అన్నారన్నమాట. కానీ బయట కంటే కూడా నాకు ఒక 20,000 అయితే ఎక్స్ట్రానే పడ్డదండి. ఆ 20,000 ఎందుకు మళ్ళీ షోరూంలో చేయించడం, బయట చేయించుకోవచ్చు కదా అని చెప్పి చాలామంది అంటారన్నమాట. ఇంకా షోరూంలో అంటే ఒక చిన్న నమ్మకం అండి. బయట పెట్టుకుంటే 7 years వాళ్ళు ఉంటారో వెళ్ళిపోతారో ఏంటి చాలా వరకు ఇబ్బంది పడవలసి వస్తుంది కదా అనే ఉద్దేశంతో నేను తర్వాత వాళ్ళు ఏ క్వాలిటీ వేస్తారో, తర్వాత మిగిలిన 7 years కూడా నాకు సర్వీస్ కరెక్ట్గా అందదా మళ్ళీ ఏంటి పరిస్థితి అని తెలియకుండా నాకు కొంచెం భయం వేసి, సరే పోతే పోనీలే ఇంకా మనకి షోరూంలోనే ఇంకా అంతా షోరూమ్ ట్రాకే ఉంటుంది, షోరూమ్ నుంచే మంచిగా బిల్లాటి కూడా వస్తుంది కదా, ఒకవేళ మనకు వేసే ఆయన ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేకపోయినా సరే షోరూమ్ అయితే ఎక్కడికి పోదు కదా అనే ఒక నమ్మకంతో అయితే వేయించండి. ఇది పీపీఎఫ్ అనమాట. ఇది 200 microns అండి. దీంతోనైతే వేయించాను అనమాట. దగ్గర దగ్గర నాకు ఇది 85,000 అయితే పడ్డదండి షోరూంలో వేయించినందుకు. ఒకవేళ మీ దగ్గర మీ ఏరియాలో అయితే కొన్ని ప్లేస్లోని ఎవరైనా ఎంతెంతకు చేస్తారు. ఇది మహీంద్రా XUV400 ఈవీ వెహికల్ అనమాట. కాబట్టి కొత్త వెహికల్ అండి. ఒకవేళ బయట మీరు ఎప్పుడైనా వేయించారా, వేయిస్తే ఎంతెంత పడుతుంది ఏంటి నాకైతే కొద్దిగా తెలియజేయండి. నేను ఎంతవరకు రేట్ ఎక్కువగా పెట్టాను ఏంటి అనేది నేను పెట్టడానికి కారణం కూడా మీకు చెప్పానమాట. నాకైతే 85,000 అయితే పడిందండి. 85,000 అక్షరాల అయితే పడింది అనమాట. మొత్తం పీపీఎఫ్ అయితే వేయించేశాను. కానీ దాని తర్వాత బండి మాత్రం ఇంకా జిగ్జిగ్లు ఆడిపోయిందండి. ఇదండి ఫైనల్గా అయితే మాత్రం పీపీఎఫ్ కోసం. మీ ఏరియాలో మీకు ఎంత పడ్డదో రేటు కూడా నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి.